పూర్వం మీరందరూ కూడా చాలా అద్భుతంగా సార్ దగ్గర ఎక్కువ సమయాన్ని బాగా గడిపారు కదా సార్. ప్రజెంట్ అయితే కనుక ప్రతిరోజు ఒక 4 క్లాసులు 4 ప్లేసెస్ తిరుగుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. అప్పట్లో మీ సార్తో దగ్గరగా మీ అనుభవాలు అనుభూతులు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అప్పుడు ఆయన ఫస్ట్ కలిసినప్పుడు ఎంత ఒక ఫ్రెండ్ లాగా ఆయన తీసుకున్నారు మమ్మల్ని. దగ్గరికి తీసుకోవడము ఒక మిత్రుడు, ఒక మైత్రేయుడు మిత్రుడే, ఒక ఫ్రెండ్. ఫస్ట్ ఆయన గురువు అనే భావన కూడా మాకు లేదనమాట. ఎందుకంటే అంత ఫ్రెండ్షిప్ ఆఫర్ చేశారు. ఆయన డెప్త్స్ గురించి మాకు తెలియదు అప్పుడు. ఆయన గురించి తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత నేను తెలుసుకున్న తర్వాత ఆయన ఎవరో తెలిసింది. అంతవరకు నేను అనుకునేవాడిని ఆయనకి మనకి ఎంత తెలిస్తే మన గురించి అంత వేరే వ్యక్తి గురించి తెలుస్తుంది. సో నేను ఎక్కువ తెలుసుకున్న తర్వాత ఆయన గురించి ఇంకా తెలిసింది. సో లేకపోతే ఫస్ట్లో నాకు తెలియదు ఆయన యొక్క డెప్త్స్ గురించి కానీ ఏం తెలియదు. కానీ నేను ఆ టైంలో ఆయనతో స్పెండ్ చేసిన ఆ టైంలో కొన్ని అబ్జర్వేషన్స్ అద్భుతంగా ఇప్పుడు మళ్ళీ నేను పునరాలోచన చేసి ఆ యొక్క గతంలోకి వెళ్ళి అప్పుడు జరిగిన సంఘటనల్ని మళ్ళీ నేను తిరిగి చూస్తే నేను కొత్త కోణంలో ఇప్పుడు నేను చూసి నేర్చుకోగలుగుతున్నా. అచ్చా, ఆయన ఆ సమయంలో చెప్పిన ప్రతి మాట ఎంత స్పష్టత అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఏదో కాలజ్ఞానం ఆయన చూసి ఆ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అప్పుడు మాకు చెప్పినట్టుగా నేను భావిస్తుంటా. ఒకసారి అడిగారనమాట, ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏం చేయబోతారు ఫ్యూచర్లో అని. అప్పుడు కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఉండేది. అవును సార్. 92 ఆ ప్రాంతంలో మేము ఆ ఇసుక తిన్నెల మీద హంద్రీ రివర్ ఆ ఒడ్డులో కూర్చుని అప్పుడే కట్టారు. బయట కూర్చుని ఉన్నాము, నా తిన్నెల మీద కూర్చుని సార్ అడిగారనమాట, మీరు భవిష్యత్తులో ఏం చేస్తారు? ఏం చేస్తామో మనకేం తెలియదు, అప్పుడు స్టూడెంట్, ఏం తెలియదు. సార్ చెప్పారు, నువ్వు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతావు. ఆ సంవత్సరంలో 92లో నువ్వు ప్రపంచం అంతా స్ప్రెడ్ చేయాలి, చేస్తావు అంతే. ఒక్కొక్కళ్ళు అట్లా చెప్పేశారనమాట మొత్తం. సో అప్పుడే ఆయన ప్రతి మాటకి ఎలా ఒక చాలా డెప్త్ ఉంటుంది. ఆయన ఈ వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో పాస్ట్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం అనేది జరగదు. ఒక సంపూర్ణ జ్ఞానంతో ఆ సమయంలో ఆయన ఇంట్యూషన్తో చెప్పడం జరుగుతుంది. అది నేను ప్రత్యక్షంగా ఎన్నో అనుభవాలు నాకు కలిగాయి అన్నమాట. ఆయన సమక్షంలో ఎన్నో జరిగాయి. సో ఈ విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. సో ఆ సమయంలో నాకు చెప్పినటువంటి ఆ విషయం నేను ఒక స్టూడెంట్ని. అప్పుడు కూడా నాకు ధ్యానం నేను నా ఆత్మజ్ఞానం పొందడానికే నాకు పాకులాడుతుండేవాడిని తప్పితే అందరికీ చెప్పాలనేది కూడా ఆలోచన కూడా అప్పుడు కలగలేదు నాకు. 92లో కూడా బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ధ్యాన ప్రచారం కోసం వెళ్ళేవాళ్ళం. తిరుపతికి, ఇటు అనంతపూర్కి, ఒకసారి ప్రొద్దుటూరు, ఒకసారి ఇటు ఎమ్మిగనూరుకి వెళ్ళి క్లాసులు తీసుకుంటేవాళ్ళం. మేము కూడా వెళ్ళిపోయేవాళ్ళం, శిష్య బృందం అంతా వెళ్ళిపోయి సార్ క్లాసుల్లో ఉండేవాళ్ళం. అంతవరకే కానీ ఇలా ధ్యాన ప్రచారము, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అందరికీ చెప్పాలి అనే ఆ యొక్క ఆలోచన కూడా లేని సమయంలో ఇది చెప్పడం జరిగింది. సో ఒక ఆయన ఎప్పుడు కూడా ఒక గొప్ప విశ్వాత్మతో పూర్ణాత్మతో అనుసంధానమై ఎప్పుడు కూడా సంపూర్ణంగా ప్రతి క్షణము ఆయన జీవిస్తుంటారు. ఆయన నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా లోతుగా ఉంటుంది. మనం అర్థం చేసుకోవడం అనేది మన స్థాయిని బట్టి మనం ఉంటుంది. కానీ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోగలరు. సో 92లో నా ఇంటరాక్షన్స్ 92, 93, 94, 95 వరకు చాలా లిమిటెడ్గా అని చెప్పొచ్చు. అంటే ఇంటరాక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అప్పుడు నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది చాలా తక్కువ. కానీ తర్వాత ధ్యాన సాధనలో నాకు వచ్చిన అనుభవాల తర్వాత, నా గురించి నేను తెలుసుకున్న తర్వాత బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఆయన యొక్క డెప్త్, ఆయన యొక్క సంపూర్ణత, ఆయన యొక్క సర్వజ్ఞత, ఆయన యొక్క సర్వవ్యాపకత
ఆయన యొక్క నిజమైన హార్ట్ని నేను తెలుసుకోగలిగాను. సో ఒక గురువుని మనం ఈజీగా జడ్జ్ చేసేస్తారు పీపుల్ బాహ్యంగా చూసినప్పుడు. కానీ ఆయన మన గురించి మనకు తెలియనంతకాలం వాళ్ళని జడ్జ్ చేసేస్తాం గురువుల్ని. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఆయన ఎంత సున్నితంగా, ఎంత కరుణామయుడో, ఒక జెన్ మాస్టర్ కూడా. తప్పులు ఎవరైనా మాటల్లో ఒక్క పొరపాటు, వాక్క్షేత్రంలో కొంచెం పొరపాటు ఏమన్నా వచ్చినా కూడా అక్కడికక్కడే కరెక్ట్ చేస్తారు సార్. చాలా హార్ష్గా కూడా ఉండగలరు. అది కూడా ఒక కరుణతోనే చేస్తారనమాట. ఈ విషయాలన్నీ కూడా తర్వాత నేను అర్థం చేసుకోగలిగాను. ఫస్ట్ అంతా అనుకునేవాడిని, ఎందుకు సార్ తిడుతుంటారు అందరినీ, ఎందుకు తిట్టాల్సిన అవసరం ఏముంది. ఒక్కోసారి ఆయన కోపం వస్తే ఆయన కరుణ ఏం చేస్తుందంటే ఆయన చెంపదెబ్బలు కొట్టేట్లు కూడా చేస్తుంది. కొంతమందిని కొట్టారు కూడా. వాళ్ళు అహంకారం బాగా పెరిగిపోయినప్పుడు, వాళ్ళు వాక్క్షేత్రంలో ఏది పడితే అది మాట్లాడుతుంటే, హింసా ప్రవృత్తితో ఉంటే ఆయన ఊరుకోరు. సో ఈ విషయాలు నేను తర్వాత తెలుసుకోగలిగాను. సో నేను చెప్పడం ఏంటంటే ఆయన గొప్ప ఇన్స్పిరేషన్. ఒకసారి ఒక చిన్న విషయమే, కర్నూలులో బైక్ నాకు ఉండేది. ఆ బైక్ని రాత్రి ముగ్గురు కలిసి మేము డ్రైవ్ చేస్తున్న పోలీస్ పట్టుకున్నారు. ఆ బైక్ని కాస్త పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. వచ్చేసాడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ ముందు కూర్చున్నారు అనమాట. కూర్చుని, పిల్లవాళ్ళండి వాళ్ళు రాత్రి అట్లా చేస్తుంటారు, ఒకే ఒక మాట అన్నారు. ఆయన ఎస్ఐ, సరే సార్ మీరు చెప్పారు కదా వదిలేస్తున్నా అని చెప్పి వదిలేశారు అనమాట. బైక్ ఇచ్చేస్తారు మాకు. అంటే చిన్న విషయాలే కానీ ఆయన యొక్క కరుణని నేను ఎప్పుడు మర్చిపోలేనండి. ఆ ప్రేమతత్వము, ఆ మిత్రుత్వం, ఆయన ఆఫర్ చేసినటువంటి, అందరికీ ఆఫర్ చేసినటువంటి ఆ స్నేహం భావం ఎప్పుడు కూడా ఆయన హై పెడెస్టల్లో ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. అంటే తను ఒక హై పెడెస్టల్లో పెట్టుకొని ఆయన ఎప్పుడు కూడా అందరినీ ఈక్వల్గా చూసేవాళ్ళు. ఇది నా అబ్జర్వేషన్. ఆయన ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే భావం, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు భగవద్గీతలో, సమత్వ స్థితిలో అందరినీ సమదృష్టితో చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పండితులు అని చెప్పి, అంటే ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు. ఆ స్థితిని నేను ఆయనలో చూశానండి. ఆ సమత్వ స్థితిని, అందరినీ ఈక్వల్గా చూడడం అనేది. నేను అప్పుడు వయసులో చాలా చిన్నవాడిని, నేను 18 సంవత్సరాలు, 17, 18. ఆయనేమో ఒక బ్రహ్మజ్ఞాని. కానీ ఎప్పుడు నన్ను ఒక స్నేహితుడిగా చూశారు. మేము చెస్ ఆడుకునేవాళ్ళం సార్తో. ఎంత ప్లేఫుల్గా అంటే ఒక స్నేహితుడు ఎట్లా ఆడుకుంటారు అలా ఆడుకునేవాళ్ళు. అప్పుడప్పుడు సార్ కొత్త సినిమా రిలీజ్ అయింది, సినిమాకి వెళ్ళినాడు, సార్ కూడా వచ్చేసేవాళ్ళు మాతో పాటు. సినిమా క్రికెట్ వాచ్ చేయడం కానీ, క్రికెట్ ఆడడం కానీ, ఒక జస్ట్ ఫ్రెండే. కానీ ఆయనలో ఉన్నటువంటి ఈ బ్రహ్మజ్ఞానంతో కలిగినటువంటి ఆ గుణాలు ఎన్ని జన్మలు ఎత్తితే వస్తుందంటే అది సులభం కాదు. ఆ సమత్వ స్థితిలో మనం ఎంత ట్రై చేసినా మనం ఉండలేమండి. నో జడ్జ్మెంట్ స్టేట్లో కానీ, ఒకళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తారో, ఎంత గౌరవిస్తారో, ప్రతి వ్యక్తిని తన ఆత్మ బంధువుగానే ట్రీట్ చేస్తారు. ప్రతి మనిషినే కాదు, ప్రతి జీవిని కూడా, ప్రతి జంతువుని కూడా. ఇది కూడా నేను చెప్పాలి. ఒకసారి మేము మెడిటేషన్లోకి వచ్చేసాము. ఆల్రెడీ 2 years అప్పుడు అయిపోయింది, 1989, 1990. 2 years ధ్యాన సాధన చేసిన తర్వాత ఒకసారి ఒక ఊరికి వెళ్ళాం. మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ఒక బైక్లో వెళ్ళిపోయి, అక్కడ అప్పుడు ఆల్రెడీ సారా తాగడము ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి మాకు, చెడు అలవాట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఆ రోజు అక్కడుండే విలేజర్స్ సారా పోసారు మాకు. సారా తాగేసాం. సారా తాగేసి ఆ మత్తులో చిందులేసాము. వాళ్ళు ఏదో ఆహారం, ఫుడ్ తెచ్చారు. అప్పటికే మేము వెజిటేరియన్స్ అయిపోయాం. కానీ ఆ మత్తు మమ్మల్ని ఏం చేసిందంటే, ఏమి ఫుడ్ మాకు పెట్టారో తెలియలేదు, తినేసాం. వాళ్ళు పెట్టింది నాన్ వెజిటేరియన్ ఫుడ్, మాంసం వండి తెచ్చి పెట్టారన్నమాట. తినేసాం మా ముగ్గురు ఫ్రెండ్స్. తినిన మరుక్షణము మాలో విచక్షణ కోల్పోయాం, రాక్షసులం అయిపోయాం.
మేము బెల్ట్ నా దగ్గర బెల్ట్ ఉంది, బెల్ట్ తీసుకుని మా ఫ్రెండ్ని ఉతకడం స్టార్ట్ చేశాను. ఓకే. ఇంకొకడిని నేను నడుము మీద కొట్టాను. ముగ్గురికి నాకు కన్ను బ్లాక్ అయ్యి అంటాం అనమాట, అంటే కన్ను లొట్టపోయింది అంటాం. మా ఫ్రెండ్కి లివర్ మీద గట్టిగా కొట్టాను నేను కాలుతో, ఇంకొకటికి వెన్ను పూస్తే ఇరిగిందనమాట. ముగ్గురు రాక్షసులుగా ప్రవర్తించి వచ్చి ఆ రోజు పత్రి గారికి మేము ఇది చేసామని చెప్పామన్నమాట. ఫస్ట్ భయపడ్డాం, సార్ ఏమన్నా కొడతాడేమో తిడతాడేమో. అది చేయకుండా అట్లా ఒక 10 క్లాసుల్లో ప్రతి క్లాస్లో మమ్మల్ని పిలిచి ఇది చెప్పించేవాడు ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ చెప్పు, నువ్వు మందు తాగి నాన్ వెజిటేరియన్ తింటే ఏమైందో చెప్పు. మాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఎలా ఒక రాక్షస ప్రవృత్తి అంటే జీవహింస చేసి ఆ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్న తర్వాత మాంసాహారం మనలో ఒక రాక్షసుడిని మేల్కొల్పుతుంది. అంటే ఆ శానిటీని ఆ యొక్క ఇది పోతుందన్నమాట మనలోంచి. అది నేను ఎక్స్పీరియన్స్ పొందాను. ఆ తర్వాత నుంచి ఇంకా ఈవెన్ నా నుంచి ఇవన్నీ వెళ్ళిపోయాయి అన్నమాట. ఏదైతే ఈ వ్యసనాలు ఉన్నాయో, వెదర్ ఇట్ ఈస్ డ్రింకింగ్ హ్యాబిట్ ఆర్ స్మోకింగ్ హ్యాబిట్ ఆర్ నాన్ వెజిటేరియన్, ఇవి కంప్లీట్గా ఎరుక కలిగింది. మనిషి అన్న తర్వాత ఒక జంతువుగా ఒక ఈ విధంగా కాదు, ఒక పశువుగా జీవించాల్సిన అది కాదు, ఒక ఎరుకతో మనం జీవించాలి, ఒక కరుణతో జీవించాలి. ఇవన్నీ కూడా నా యొక్క కొన్ని మధుర క్షణాలని చెప్పచ్చు బ్రహ్మశ్రీపతి. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, ఇయర్స్ పడుతుంది కూడా. చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా ఇన్స్పైర్ చేసేటువంటి ఎన్నో విషయాలని అద్భుతంగా చెప్పారు.